హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా తమ్ముడు చూస్తారు రండి. బండి వేసుకొని వచ్చేసాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఇదే మా తమ్ముడు వాళ్ళ హౌస్. మందారపు చెట్టు ఇక్కడ నుంచి నాకు పూలు వస్తాయి దేవుడికి పెట్టడానికి. రండి మీకు కూడా చూపిస్తాను. మా తమ్ముడు ఇప్పుడు ఆ జాబు పరంలో ఎంత తలనొప్పి పడుతుంటాడో మీరు కూడా చూద్దురు రండి. జాబా అక్క జాబా అంటాడు వీడు. ఏంట్రా ఏం చేస్తున్నావంటే అమ్మమ్మో జాబ్ వద్దమ్మ అనేటట్టు. చూడండి ఒకసారి వీడే. హాయ్, కటన్ ఓపెన్లో ఉందా చూడండి, సర్ప్రైజ్ మీకు. హలో, ఈ వీడే నా తమ్ముడు, నాకు ఇష్టమైన మై బ్రో. అంటే నాకు అన్ని విషయాలలో చాలా హెల్ప్గా ఉంటాడు మా తమ్ముడు. వాడి పనిలో వాడు ఉండిపోయాడు, లేకపోతే మీతో మాట్లాడేవాడు. ఫుల్ బిజీ. ఇప్పుడు వచ్చేవాడిని వాడు మనసులో అనుకున్నాడు. ఇవన్నీ మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తూ ఉంటాడు. నాకు కృష్ణుడి బొమ్మడి చాలా ఇష్టం. పైన ఉన్నవన్నీ మా తమ్ముడికి వచ్చిన గిఫ్ట్స్. అవన్నీ అంటే స్కూల్లో తను అంటే బాగా చదువుతాడు, మంచి స్టూడెంట్ మా తమ్ముడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కాలేజీలలో అంతలక్కలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా మా తమ్ముడు ఏదో ఒక వస్తువు తీసుకురావాల్సిందే. అంటే వాడికి చాలా ఇష్టం ఇలా ఇల్లు మొత్తం ఇలా సర్ది అలా ఉండడం నీట్గా. అందుకనేసి ఎక్కడికి వెళ్ళినా మా తమ్ముడు తీసుకొస్తూ ఉంటాడు. ఇది బెడ్రూమ్. అంటే సపరేట్ లేవులేండి, బారు ఇల్లే. ఇది బెడ్రూమ్. చూడండి మీరే. వీడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ చిన్నోడు. అంటే నేను తిడతా ఉంటాను ఇవన్నీ. చిన్న తమ్ముడు వాడు. ఇక్కడికి వస్తే ఇది దేవుడు గది. పూజ బాగా చేస్తుంది మా పిన్ని. అంటే వదిన అంట మామని చిన్నప్పటి నుంచి, కానీ పిన్ని వరుసకి పిన్ని అవుతుంది. ఇక్కడ చూస్తే మా బాబాయ్ వరుస, కానీ అన్నయ్య అంటాం, చనిపోయాడు తను. కానీ చూపిస్తున్నా మీకు తన ఫోటోని కూడా. కిచెన్ చూపిస్తున్నారండి. ఎందుకో ఆ ఫోటో దగ్గరికి వెళ్ళేసరికి అదోలా అనిపిస్తుంది మనసు. ఒకసారి రండి కిచెన్. ఒకసారి ఇది మాత్రం స్టీల్ షాప్ అని మాత్రం అనుకోకండి. మా వదిన ఇవన్నీ ఎప్పుడు తోముకుంటుందో ఎప్పుడు చేస్తుందో తెలియదు, అర్థం కాదు. ఆమెకి సామాన్ పిచ్చి కాబట్టి చిన్న వస్తువు కూడా పోనివ్వదు. మొత్తం అదిగో ఇలా ఎలా అసలు సర్దడం చూడండి ఎంత బాగా సర్దుకుంటుందో. వామ్మో, నాకు చూస్తేనే భయం వేస్తుంది. ఇదిగో ఈవిడే చూడండి, ఈమ అమ్మ తల్లి నీకు దండమమ్మ వదినమ్మ. ఇవన్నీ తోమాలి సర్దాలంటే వామ్మో మన వల్ల ఏ పంచాయతీ కాదు. కానీ మీరే చూడండి, అసలు స్టీల్ సామాన్ కొట్టనుకోమాకండి బాబాయ్. మా తమ్ముడు వాళ్ళ హౌస్ ఇది. కానీ చాలా ఓపిక. ఇలా చేయాలి అంటే ఇంత నీట్గా సర్దుకోవాలి అన్న ఓపిక ఉండాలి. ఆమెకి చాలా ఇష్టము, పిన్నికి చాలా ఇష్టం ఇలా నీట్గా సామాన్ అంటేనే పిచ్చి ఆమెకి. మంచిగా సర్దుకుండిద్ది. ఇటు సైడ్ చూడండి, చిన్న చిన్న డబ్బాలు ఎన్ని ఉన్నాయో అన్నీ నీట్గా తుడుచుకొని సర్దుకోవడం అంటే చాలా కష్టమైనా అమ్మ నీట్గా పెట్టుకుండిద్ది. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది హౌస్ మొత్తం. మా తమ్ముడు వాళ్ళ హౌస్ అంటే అంతే, ఆ మాత్రం ఉండాలి. ఇగో వాడి తినడానికి